నెలకి 30,000 రెంటల్ ఇన్కమ్ తోటి, అది కూడా అన్ని ఇల్లుల మధ్యలో, అన్ని డెవలప్మెంట్స్కి మధ్యలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఈరోజు మీ ముందుకి ఒక రీసేల్ ప్రాపర్టీ వచ్చింది. సో అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. సో చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది అండర్ మీర్పేట్ మున్సిపాలిటీ దాతునగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి మనం నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు బీడీఎల్, మిదాని, డిఆర్డిఓ ఇలాంటి అన్ని కంపెనీస్కి పక్కనే ఈ హౌస్ అనేది ఈ రోజు అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి మనం డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఓవైసీ హాస్పిటల్, దాని పక్కనే ఉన్న డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ అనేది కేవలం 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనకు బాలాపూర్ క్రాస్ రోడ్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం 6 కిలోమీటర్లు. అలాగే మనకు ఈ ప్రాపర్టీ నుంచి కేవలం 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే బీడీఎల్ అండ్ ఆల్సో మిదాని అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఇంకో మేజర్ మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే బీపీడీఏవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం హౌస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఈ హౌస్ ని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మనకు ఈ హౌస్ వచ్చేసి ఈ కాలనీలో, ఈ స్ట్రీట్లో మనకు డెడ్ ఎండ్ లో ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎటువంటి ట్రాఫిక్ కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా మీరు ఒక మంచి క్వాలిటీ టైంని ఈ ఏరియాలో స్పెండ్ చేయొచ్చు. అండ్ చూసుకున్నట్లయితే ఈ చిన్నపాటి ఏరియాలో మీరు ఒక చిన్నపాటి ఫంక్షన్ అయినా కానీ, లేదంటే ఒక 2 కార్లు పార్క్ చేస్తున్నా కానీ ఎవరి దగ్గర నుంచి ఆబ్జెక్షన్ లేకుండా హ్యాపీగా మీరు ఉండొచ్చు. అండ్ మనం లోపలికి ఎంటవడంతో మనకు ఈ ప్రాపర్టీకి ఈశాన్య మూల అనేది కొంచెం పెరిగి ఉంది. సో ఇది ఒక మంచి సూచిక అనమాట. అండ్ చూసినట్లయితే మనకు ఈ ఏరియాలో మనకు ఆల్మోస్ట్ 4 to 5 మనం బైక్స్ అనేవి పార్క్ చేసుకున్నా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు హ్యాపీగా ఫ్రీ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే వీళ్ళు మనకు 2 BHK పోర్షన్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనము ఈ ఈశాన్య మూలలో చూసుకున్నట్లయితే మనకు వాస్తు ప్రకారం ఈశాన్య మూలలోనే మనకు వీళ్ళు బోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూలలోనే మనకు సమ్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ ఆఫ్ టుడే ఈ హౌస్కి వచ్చేసి ఆల్రెడీ సీసీ రోడ్, డ్రైనేజ్, వాటర్ లైన్ ఇలాంటి జనరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ని టోటల్గా 2 BHK తోటి కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి ఎంటర్ అవడంతో ఒక 5 మెంబర్స్ పట్టేంత హాల్ స్పేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్ పక్కనే చూసుకున్నట్లయితే మనకి ఈ ఏరియాని మనం ఫ్యూచర్లో డైనింగ్ టేబుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ టుడే వీళ్ళు వచ్చేసి వీళ్ళు పూజా రూమ్గా యూస్ చేసుకుంటున్నారు. అండ్ దాని పక్కనే మనకు కిచెన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ కిచెన్లో కూడా మనం హ్యాపీగా 1 to 2 మెంబర్స్ నిలబడి వంట చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. అండ్ దాని పక్కనే చూసుకున్నట్లయితే మనకు 2 బెడ్రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వీళ్ళు ఇంత పెద్ద బెడ్ వేసాక కూడా మనకు హ్యాపీగా తిరగడానికి ఇంత పెద్ద స్పేస్ అనేది వీళ్ళు ప్లాన్ చేశారనమాట. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది అందుబాటులో ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు మంచి స్పేస్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ 2 బెడ్రూమ్స్ కి కూడా మనకు ఈ ఇంట్లో మనకు కామన్ వాష్రూమ్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ ని కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకు 2 1 BHK పోర్షన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఈ పోర్షన్స్ కి ఫ్రంట్ సైడ్ లో కూడా మనకు ఒక మంచి క్వాలిటీ స్పేస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ పోర్షన్ చూస్తున్నట్లయితే ఈ ఫస్ట్ పోర్షన్ లో మనకి 1 BHK పోర్షన్ అంటే మనకు చిన్నపాటి హాల్ పక్కనే మనకు బెడ్రూమ్, సపరేట్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇదే విధంగా మనకు పక్కన ఉన్న 1 BHK పోర్షన్ ని కూడా వీళ్ళు యథావిధిగా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK పోర్షన్ అండ్ అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 1 BHK పోర్షన్స్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ యొక్క ఏజ్ విషయం చూసినట్లయితే ఇది టోటల్ గా 20 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ కేవలం 2 నుంచి 3 సంవత్సరాల పాత ఇల్లు కడితే ఎంత స్టాండర్డ్ గా ఉంటుందో అదే విధంగా ఈ ప్రాపర్టీ అనేది ఈ రోజు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు పర్ మంత్ 15,000 రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకు 2 1 BHK పోర్షన్స్ కూడా 7,500 విధంగా మనకు పర్ మంత్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు 30,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ఏరియాలో మనకు జనరేట్ అవుతుంది. ఫైనల్ గా హౌస్ యొక్క డీటెయిల్స్ మరియు ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ల రోడ్డు వైడింగ్ తోటి మనకు 40/31.6 కొలతలతోటి 135 గజాల ఈ ఇల్లు అనేది మనకి ఈ రోజు అందుబాటులో ఉంది. ప్రాపర్టీ యొక్క ప్రైస్ అనేది కేవలం 99 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ చార్జెస్ కానీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషనల్ వీడియో. ఈ ప్రాపర్టీకి కావాలి అనుకుంటే మీరు లోన్ వెళ్ళడానికి కూడా మనకు
మనకు ఓనర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ 30 లక్షల వరకు మనకు ఎల్ఐసి బ్యాంక్లో లోన్ అనేది అవైలబుల్లో ఉంది. మీరు కావాలి అనుకుంటే బీడీ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఎక్కువ కూడా ఇంకా లోన్ తీసుకోవడానికి ఓనర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించి సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా, లేదా డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.